హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 టుగెదర్ 2025. ఇది ఒక బాడీ హారర్ థ్రిల్లర్ డ్రామా మూవీ. మావా చాలా రోజుల తర్వాత ఒక కిరాక్ మూవీ చూసా అనే ఫీలింగ్ వచ్చింది మావా. ఈ మధ్య అన్ని యావరేజ్ మూవీస్ వస్తున్నాయి కదా ఓటీటీలో. మీరు సబ్స్టెన్స్ మూవీ చూసారు కదా, అలాంటి ఇంకొక తోపు మూవీ కావాలంటే దీన్ని అస్సలు వదలకండి మావా. ఇప్పటికే థియేటర్లో రిలీజ్ అయిన ఈ బాడీ హారర్ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ తెగ వెయిట్ చేశారు. ఆఖరికి వచ్చేసింది మావా. అసలు ఏమన్నా కాన్సెప్టా? ఈ మూవీ చూసాక మీ దిమ్మా తిరిగి మీ మైండ్ ప్యాంటులోకి వచ్చేస్తుంది. మామూలుగా దయ్యాలు భూతాలు ఉండే హర్రర్ మూవీస్ అంటే నాకు అంత పెద్దగా ఎక్కవు, కానీ ఇలాంటి హర్రర్ మూవీస్ అంటే దయ్యాలు ఉండవు భూతాలు ఉండవు కానీ వణికిచ్చేస్తారు మావా. ఇందులో ప్లాట్ ఏంటంటే హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ఒక అడవిలో దారి మిస్ అయినప్పుడు బొక్క కాదు పెద్ద బొక్క అని ఒక బొక్కలో పడిపోతారు. అక్కడ జంబలకడి పంబ అనే తీర్థం పుచ్చుకుంటారు. దాని తర్వాత హీరో నేను వీడని నీడను నేనే అనేలా హీరోయిన్తో ఆకర్షణ అని ఎలా మిస్టీరియస్ గా బిహేవ్ చేశాడు. దాని తర్వాత స్టోరీ యాట్ నుంచి ఎటు పోయింది అనేది ప్లాట్ మావా. ఈ మూవీ కాన్సెప్ట్ తో పాటు సీన్స్ కూడా చాలా క్రీపీగా చాలా డిఫరెంట్ గా అదో రకంగా ఉంటాయి మావా. బాడీ హారర్ మూవీస్లో ఇది చాలా డిఫరెంట్గా చూపించారు. హీరోయిన్ స్కూల్లో ఉన్నప్పుడు మన హీరో వెళ్ళి బాత్రూంలో ఇద్దరు కలిసి ఆ సీన్ అయితే చాలా డిఫరెంట్గా ఇంతవరకు ఏ మూవీలో చూడలేమవా. చిన్నప్పుడు మనం రోడ్డు పైన కుక్కలకు అలా చూసేవాళ్ళం. ఇలా చాలా సీన్స్ అయితే డేంజరస్గా అలాగే ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు మావా. మిమ్మల్ని మూవీ అయ్యేంత వరకు లాస్ట్ వరకు స్క్రీన్స్కి హుక్కాయలు వేశారు. లాస్ట్కు ఏం జరుగుతుందా అనే టెన్షన్ అయితే భలే క్రియేట్ చేశారు మావా. క్లైమాక్స్ చూసాక మీ బుర్రకి పని పెట్టాలి. మూవీ కొద్దిగా స్లోగా అనిపించినా కానీ డ్రామా వైజ్ ఈ కాన్సెప్ట్ కోసం అయితే అస్సలు వదలొద్దు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే న్యూడిటీ సీన్స్ ఉంటాయి, చూడకూడదు. మరి ఇది ఏ ఓటీటీలో ఉంది బ్రో అంటే ఏ ఓటీటీలోనూ లేదు. మరేలా బ్రో అంటే చాలా ఈజీ బ్రో. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 కింగ్డమ్ 2025. ఇది ఒక యాక్షన్ డ్రామా థ్రిల్లర్ మూవీ. ఇది మన తెలుగు మూవీనే మావా. ఈ వినాయక చవితి సందర్భంగా మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఇంట్లో ఎలాగో ఖాళీగా ఉంటారు కదా, సాయంత్రం వేళ ఏదైనా తెలుగు మూవీ చూద్దాం అనుకుంటే లేటెస్ట్ ఇదొక్కటే ఉంది మావా. మూవీ యావరేజ్ గా ఉన్నా గానీ ఏం పర్లేదు మావా. మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని సరదాగా అలా చూసి పడేయచ్చు. ఇందులో మన హీరో వీడి ఒక కానిస్టేబుల్ మావా, కానీ కొన్ని కారణాల వల్ల జైలుకి అండర్ కవర్ స్పైగా వెళ్తాడు. అక్కడ ఏమైందనేది ప్లాట్. ఇంతేనా స్టోరీ అనుకుంటే మీరు ఉప్పు లేని పప్పులో కాలేసినట్టే మావా. అన్న కోసం ఏదైనా చేసే హీరో, ఒక రాజు కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, దేశం కోసం అండర్ కవర్ వెళ్ళిన స్పై, ఇలా డిఫరెంట్ స్టోరీస్ ని ఒకే వాళ్ళ లో రన్ అవుతూ నడిపించిన స్టోరీ మావా. క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్ వల్ల పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చేస్తుంది ఈ స్టోరీ. కానీ చాలా స్లోగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అసలు హై ఇచ్చే మూమెంట్స్ కూడా చాలా తక్కువ. కొన్ని సీన్స్ ఎక్కడో చూసాం అన్నట్టు ఉంటది. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి లైట్ తీసుకుంటే మాత్రం ఒకసారి ఈజీగా బోర్ కొట్టనివ్వకుండా అలా చూసేయచ్చు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 స్లీథర్. ఇది ఒక డిస్టర్బ్ హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీని ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే ఆ టుగెదర్ మూవీ ఫస్ట్ చెప్పిన మూవీ చూసేటప్పుడు మీలో చాలా మంది ఈ మూవీ ఒకటి ఉందని, అది తెలుగులో ఉందని తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఒకసారి రికమెండ్ చేస్తే అయిపోతుంది కానీ రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు మావా. అయితే ఒక ఇన్సిడెంట్ వల్ల హస్బెండ్ కి ఏం జరిగింది, వైఫ్ ఎన్ని సుక్కలు చూసింది అనేది ప్లాట్ మావా. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఫస్ట్ మూవీని, ఈ మూవీని, సబ్స్టెన్స్ మూవీని, ఇలాంటి మూవీస్ కి, అండ్ ఇంకొక మూవీ ఉంది కదా మిడ్ సమ్మర్, ఇలాంటి డేంజరస్ మూవీకి చాలా దూరంగా ఉండండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. ఇది ఏ ఓటీటీలోనూ లేదు, ఆన్లైన్ లో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడకూడదు. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 4 గేవి 2025. ఇదొక రూరల్ విలేజ్ ఎమోషనల్ డ్రామా మావా. కొడైకెనాల్ దగ్గరలో ఉన్న రూరల్ విలేజ్, అది కూడా హిల్స్ ఉన్న ప్రాంతం. సరిగ్గా హాస్పిటల్స్ అండ్ కనీస ఫెసిలిటీస్ కూడా లేని చోట మెయిన్ లీడ్ హీరో వైఫ్ కి లేబర్ పెయిన్స్ వస్తాయి మావా. ఆ తర్వాత ఏమైంది అనేది ప్లాట్. ఇది రియల్ లైఫ్ స్టోరీని ఇన్స్పైర్ అయి తీశారు. కేవలం లేబర్ పెయిన్సే కాదు, హాస్పిటల్ కోసమే కాకుండా ఆ విలేజెస్ లో ఉండే ప్రాబ్లమ్స్, పోలీసులు వేసే ధర్నాలు, కరప్షన్ అన్ని హాట్ టచ్ గా ఉంటాయి. కాకపోతే మూవీ మాత్రం చాలా స్లోగా ఉంటది. మూవీ కూడా ఫుల్ తమిళ్ ఫ్లేవర్ మావా. కానీ కాన్సెప్ట్ అండ్ ప్రెజెంట్ చేసిన విధానం కోసం ఒకసారి చూడొచ్చు. ఓన్లీ తమిళ్లో ఉంది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు
అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ సన్ నెక్స్ట్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నంబర్ 5 వివేరియం. ఇది ఒక సైఫై సస్పెన్స్ మిస్టరీ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా ఒక యంగ్ కపుల్ ఒక కొత్త ఇల్లు కోసం చూస్తుంటారు. ఒక ఏజెంట్ మాట విని ఒక కాలనీకి వెళ్తారు. అంతే మావా, ఇక అక్కడే మొత్తం ట్రాప్ అయిపోతారు. ఎలా అప్పుడప్పుడు తాండ్రా అయిపోయారు అనేది చాలా ఎంగేజింగ్ గా చూపించారు మావా. ఫుల్ సస్పెన్స్ అండ్ మిస్టరీని క్రియేట్ చేశారు. ఒక కాలనీ, అక్కడ హౌస్లో అన్నీ ఒకేలా ఉండడం క్రీపీగా ఉంటుంది మావా. ప్రతి సీన్లో టెన్షన్ పెంచుకుంటూనే వెళ్ళిపోతారు. వీళ్ళ లైఫ్లో ఒక కిడ్ వచ్చాక స్టోరీ మొత్తం ఇంకా మిస్టీరియస్గా మారిపోతుంది మావా. కాకపోతే ఈ మూవీ కొద్దిగా స్లోగా ఉంటుంది అండ్ ఆ కిడ్ సీన్స్ కొన్ని ఇరిటేటింగ్గా అనిపించవచ్చు. కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి, అందులోనూ తెలుగులో ఉండాలంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి మావా. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో, చూడకూడదు. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, ఒకసారి చూసేయండి. నేను ఈ వీడియోలో చెప్పిన లిస్ట్, ప్రీవియస్గా చెప్పిన లిస్ట్, ఫ్యూచర్లో చెప్పబోయే లిస్ట్ ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ ఓటీటీలో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్, ఏ జోన్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ మీకు క్లియర్ గా కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ సుప్రియా సిస్ కామెంట్ చేసింది, మారిసన్ మూవీ చాలా బాగుంది అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ సుప్రియా సిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ పవన్ బ్రో కామెంట్ చేశాడు, F1 లవ్ సింబల్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ పవన్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రాజు బ్రో కామెంట్ చేశాడు, బ్రో జేఎస్కే నాట్ అవైలబుల్ తెలుగు లాంగ్వేజ్ అనే కామెంట్ చేశాడు. తెలుగులో రీసెంట్ గా యాడ్ చేశారు బ్రో, ఉంది, మీరు కరెక్ట్ గా వెతకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.